వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఇంట్లో సంబరాలు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా. నాడు శపథం చేసి నేడు విజయపథం దిశగా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు భార్య హారతి. ఋషికొండపై టీడీపీ జెండా ఎగరవేసిన టీడీపీ శ్రేణులు. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్జిన కుమారుడు అఖిరానందన్ కార్యకర్తలకు అభివాదం. కూటమి గెలుపుతో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి. నారా చంద్రబాబు మనవడు దేవాంశ్ కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ బాబు, కోడలు, కూతురు అందరూ పాల్గొన్నారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా. నాడు శపథం చేసి నేడు విజయపథం దిశగా చంద్రబాబు వైరల్ అవుతున్న నాటి వీడియో. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది.
మీకు పతనం స్టార్ట్ అయింది పతనం స్టార్ట్ అయింది మీకు పతనం స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం మీకు పతనం స్టార్ట్ అయింది పతనం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి పతనం స్టార్ట్ అయింది. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య హారతి ఇచ్చి స్వాగతం పలికింది. పిఠాపురంలో 70,000కు పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. సిసిసి విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. రుషికొండపై టీడీపీ జెండా ఎగురవేసిన టీడీపీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ పార్టీ శ్రేణులు మనుషులు ఎవరిని అనుమతించని వైనం.
గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడుదల రజని కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం అద్దాలని పగలగొట్టడంతో పాటు విడుదల రజనికి మరియు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో పోలీసు వారు స్వల్ప లాఠీ చార్జ్ చేసి టీడీపీ కార్యకర్తలను తరిమారు. విడుదల రజని కార్యాలయం చుట్టుప్రక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ నచికేట్ షెల్క్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్జిన కుమారుడు అఖిరానందన్ కార్యకర్తలకు అభివాదం. కూటమి గెలుపుతో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం సోంపాలెం నాగభూషణం పీజీ మల్లికార్జున ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి విజయం సాధించినందుకు అదేవిధంగా కదిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఈరోజు ఘన విజయం సాధించినందుకు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారు ముగ్బల్ భాషపై అధిక మెజార్టీతో గెలుపునందుకు తనకల్ మండలము కొక్కండి గ్రాసు బాలసాన పంచాయతీలో భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చంపపేటు. ఎందుకంటావా, ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను రైతులను మొత్తం అందరినీ కూడా అన్యాయం చేసి నానా అవస్థలు పెట్టి అక్రమ కేసులు పెట్టి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు ప్రజలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇది ఒక విజయం కాదు, ఒక శక్తితో కూడుకున్న విజయాన్ని సొంతం చేసుకునేందుకు కూడా అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ కూటమి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కూటమిని ఈ 5 సంవత్సరాల ఘనంగా సాధిస్తూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ సంక్షేమ పథకాలను గుర్తించి మహిళలకు వచ్చేసి ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఛార్జీలు ఫ్రీ, మరి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ప్రతి ఒక్క మహిళలకు 1500 రూపాయలు పింఛను, ప్రతి పిల్లలకి ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 1500 రూపాయలు చొప్పున ఈ పొద్దు కూటమి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు విజయానికి నాది పలికాయని చెప్పేసి కూడా మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మహిళలు బాగుపడతారు, తెలుగు రైతులు కూడా బాగుపడతారు. ఈ రోజు ఈ విజయానికి సంకేతం ఇస్తూ ఈ విజయానికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా విజయానికి చేకూరుస్తూ ఈ కొంచెం సంతోషపడుతున్నారంటే కూడా ఈ రాక్షస పాలన కలిగి పుట్టినందుకు కూడా మహిళలందరూ కూడా సంతోషం ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, విద్యావంతులకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు, అధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటాం. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారిని అధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై టీడీపీ, జై తెలుగుదేశం. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు,
వైసీపీ నేతలు కౌంటింగ్ కి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. 150 సీట్లతో చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారు. జీవి ఆంజనేయులు భూ కబ్జా రాయుడు బొల్ల పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవి విమర్శించారు. వెనుకొండ పట్టణంలోనే టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుందన్నారు. ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వీసులు చెప్పాయన్నారు. అధికారులను భయం పెస్తున్న సజ్జల రామకృష్ణ పేర్ని నానిని జైల్లో వెయ్యాలన్నారు. భూ కబ్జా రాయుడు బొల్ల పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవి విమర్శించారు. పసలేని కేసులు పోస్టల్ బ్యాలెట్ పై వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఆడ ముట్టికాయలు పడ్డాయి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓటమి భయంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు దాకా పోయి ముట్టికాయలు తింటాం సిగ్గుసేటు. పల్నాడు రాజకీయాల్లో పిల్లెల్లి లాంటి వాళ్ళ వల్ల మచ్చ ఏర్పడింది. రాజకీయాల్లో చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిణామాలు వస్తాయని కూడా ఏ రోజు ఊహించలా. ఇలాంటి అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు పల్నాడు జిల్లాలోని ఏ రోజు ఊహించలా. ఇలాంటి వాళ్ళ దుర్మార్గాల వలన పల్నాడు జిల్లా రాజకీయాల్లో చెరగని మచ్చ ఏర్పడటం బాధాకరం. ఈ బూతుల కబ్జా రాయుడు, ఈ బూతుల రాయుడు బొల్ల, భూ కబ్జా రాయుడు బొల్ల, ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుందా అని, ఎప్పుడు ఈ పేడ విరగడవుతుందా అని వినుకొండ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. రేపే ఇలాంటి దుర్మార్గులందరినీ చిత్తుగా ఓడించబోతున్నారు ప్రజలు. ఓడించడం జరిగింది. కౌంటింగ్ సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా వినుకొండ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా. నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, బాధ్యతని నెరవేరుస్తా. ఖచ్చితంగా వరికపూడి సెల ప్రాజెక్టు సాధిస్తాం, పూర్తి చేస్తాం. పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. పట్టణంలో అనుకున్న విధంగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి కానీ అనుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పట్టణంలో కూడా నంబర్ 1గా పూర్తి చేసి కొండ మీదకి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డుతో సహా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా. అట్లాగే రేపు సూర్యోదయం తర్వాత పగలే చంద్రోదయం కూడా కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క 5 సంవత్సరాలు ఈ దుర్మార్గ పాలన మీద పోరాడినటువంటి చంద్రబాబు గారిని ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. 150 సీట్లు పైగా, ఎంపీ సీట్లు 20 సీట్లు పైగా గెలిపించి ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టడం ద్వారా రేపు పగలే చంద్రోదయం కూడా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఎదురు చూస్తున్నారు. రేపే దీపావళి పండుగ చేసుకుందాము. ఆనాడు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. రేపటి రోజు జగన్ అనేటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలందరూ మరో దీపావళి చేసుకునేటువంటి రోజు రేపే జూన్ 4వ తారీఖు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సంతోషంగా మరో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజల ఆకాంక్షలు నెరవేరబో. బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ఇంట్లో సంబరాలు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా. నాడు శపథం చేసి నేడు విజయపథం దిశగా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు భార్య హారతి. ఋషికొండపై టీడీపీ జెండా ఎగురవేసిన టీడీపీ శ్రేణులు. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్జిన కుమారుడు అఖిరానందన్ కార్యకర్తలకు అభివాదం.
కూటమి గెలుపుతో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు.